మనసులోని మాట. దేశ విదేశాల్లో ఉన్న ఘంటసాల మాస్టారి అభిమానులందరికీ నా నమస్కారాలు. గతించిన గాయనీ గాయకులలో కొంతమందిని మనం చూశాం. బ్రతికున్న వాళ్ళలో కొందరిని మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన తెలుగు వాళ్లకు ఆరాధ్య గాయకుడైన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని మనము చూడలేకపోయామనే బాధ చాలా సంవత్సరాల నుంచి నన్ను వేధిస్తోంది. ఆయనను చూడాలనే కోరిక రోజురోజుకు నా మనసులో ఎక్కువ అవుతోంది. ఇది నా ఒక్కడి కోరిక మాత్రమే కాదు, అసంఖ్యాకమైన ఘంటసాల గారి అభిమానులందరి కోరిక. ఎలాగైనా మాస్టర్ని ప్రజలకు చూపించాలి, ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. కానీ ఇది సాధ్యమయ్యే పనేనా? మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదు. ఓ ఆంగ్ల దర్శకుడు ఒక ఆంగ్ల కళాకారుణ్ణి గాంధీగా చూపించారు. ప్రముఖ రచయిత, నటులు, దర్శకులు శ్రీ ఎల్బి శ్రీరామ్ గారు కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఒక చిత్రంగా రూపొందించి చూపించారు. మనం తెలుగువారి ఆరాధ్య గాయకుడైన శ్రీ ఘంటసాల మాస్టర్ని చూపించకపోతే ఎలా? ఆయన గొప్పతనాన్ని ఈ తరం వారికి తెలియచేయకపోతే ఎలా? అన్వేషణ మొదలుపెట్టాను. శ్రీ సాయి సంతోషి నాట్య మండలి సురభి కళాకారుల్లో ఒకరైన ఇంద్రకుమార్ అనే ఒక నటుణ్ణి సెలెక్ట్ చేశాను. పేదరికంలో మగ్గుతున్న సురభి కళాకారులకు జీవనోపాధి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఘంటసాల నాటకాన్ని రచించి దర్శకత్వం వహించి 3 చోట్ల ప్రదర్శింపజేశాను. ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఘంటసాల పాత్ర వేసిన ఇంద్రకుమార్ అనే నటుడికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. నాటకాన్ని ప్రేక్షకులు తనివితీరా ఆస్వాదిస్తున్న తరుణంలో వచ్చిందే ఈ ఆలోచన. అదే ఘంటసాల దిగివస్తే ముఖాముఖి కార్యక్రమం. ఇది కేవలం మాస్టర్ మీద ఉన్న అభిమానంతో, ఆయనను ప్రజలకు చూపించాలన్న తపనతో, తాపత్రయంతో చేస్తున్న సరికొత్త ప్రయోగం. పొరపాట్లు ఏమైనా ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. ఆస్వాదించగలిగితే నిండు మనసుతో ఆశీర్వదించండి. మాస్టారి పాటల్ని ఆయన పాడిన కాలంతో సంబంధం లేకుండా సందర్భానికి తగినట్లుగా వినియోగించుకోవడం జరిగినది. దయచేసి గమనించ ప్రార్థన. నమస్కారం. రచయిత దర్శకుడు శ్రీ భాస్కరుని సత్య జగదీష్. నమస్కారం. భూలోకంలోకి ఎలా వచ్చారు మాస్టారు? మీరు నా భార్యను ఇంటర్వ్యూ చేసిన విధానం బాగా నచ్చింది నాయన. నన్ను కూడా అలాగే ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందనిపించింది. ఒకరోజు స్వర్గలోకంలో కచేరీ చేశాను. ఇంద్రుడు మెచ్చి వరం కోరుకోమన్నాడు. భూలోకం వెళ్ళి వాడవాడలా జరిగే నా శత జయంతి ఉత్సవాలను చూసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చి వస్తానన్నాను. ఓకే అన్నాడు. ఇలా వచ్చాను. మిమ్మల్ని ఈ విధంగా చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అదృష్టం మాకు కలగడం నిజంగానే చాలా గొప్ప అదృష్టం మాస్టర్. నా శత జయంతి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో మిమ్మల్ని కలవటం నాకు ఆనందంగానే ఉంది నాయన. టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా మాస్టారు? అమృతం తాగిన వాళ్లకు అవేవి రుచించవు కానీ మీ ప్రశ్నలు సంధించండి. ముందుగా మీరు వినాయక చవితి సినిమాలో పాడినటువంటి వినాయకుడి మీద పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు. అలాగేనమ్మా. వాతాపి గణపతిం భజే, వాతాపి గణపతిం భజే. మీకు అభ్యంతరం లేకపోతే సందర్భాన్ని బట్టి మధ్య మధ్యలో మీ పాటల్ని చూపించడం జరుగుతుంది మాస్టారు. గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. అలాగే కానివ్వండి. ముందుగా మీ జీవిత విశేషాలను తెలుసుకోవాలనుంది గురువుగారు. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ, తల్లి పేరు రత్తమ్మ. వారి 6 సంతానంలో నేను 3వ వాడిని. మా పూర్వీకులు శివార్చనాపరు, దేవాలయంలో పూజారులు. నాన్నగారికి సంగీతంలో ప్రవేశం ఉంది. తరంగాలు పాడటంలో ప్రసిద్ధి చెందారు. మృదంగం కూడా వాయించేవారు. ఇంట్లో ఉంటే జపం చేసుకోవటం,
బయటికి వెళితే భజన చేయటం. ఇది వారి జీవన విధానం. సంసార బాధ్యతలు విస్మరిస్తున్నారని బంధువులు విమర్శించేవారు, కానీ ఆయన లెక్క చేసేవాడు కాదు. ఎక్కడ భజన కార్యక్రమం ఉన్నా ఓ భుజం మీద నన్ను ఎక్కించుకొని మరో భుజానికి మృదంగం తగిలించుకొని పాటలు పాడుకుంటూ మైళ్ళు దూరం నడిచి వెళ్ళేవారు. ఒకసారి స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రప్రస్థ పత్రిక వ్యవస్థాపకులు అయిన శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఇంటికి భజన కార్యక్రమానికి వెళ్ళాం. మా నాన్నగారు పాడుతుంటే నేను నాట్యం చేసేవాడిని. నా నాట్యం చూసి ముచ్చటపడి పంతులు గారు నాకు బాలభరతుడు అని పేరు పెట్టాడు. శివార్చన పరులు అన్నారు కాబట్టి భూకైలాస్ చిత్రంలోని మీ పాటను ఒకసారి చూద్దామా గురుగారు? అలాగే నాయన. నీలకంధరా దేవా దీన బాంధవా నన్ను గావరా. నీలకంధరా దేవా దీన బాంధవా నన్ను గావరా. నాన్నగారు 11వ ఏట నన్ను సంగీత విద్యలో తరించమని ఆదేశించి కన్ను మూశారు. దాంతో మా కుటుంబం మొత్తం మేనమామ అయిన రాలి పిచ్చయ్య గారి మీద ఆధారపడక తప్పలేదు. మీ విద్యాభ్యాసం గురించి వివరించండి గురువుగారు. ప్రాథమిక విద్యాభ్యాసం చౌటుపల్లిలో పూర్తయిన తర్వాత పై చదువుల కోసం గుడివాడ స్కూల్లో చేరాను. అక్కడ 9వ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత ఆసక్తి లేక ఆపేశాను. ఆ తరువాత నాన్నగారి ఆశయం ఎప్పుడూ నా చెవిలో మారుమ్రోగుతూనే ఉండేది. నాటకాల మీద ఆసక్తితో చింతామణి, సక్కుబాయి నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేశాను. అప్పట్లో కపిలవాయి రామనాథ శాస్త్రి అనే ఓ గాయకుడు ఉండేవాడు. ఆయన పాటలు, పద్యాలు గ్రామఫోన్ రికార్డులో విని అలాగే పాడటానికి ప్రయత్నించేవాడిని. కొన్నిసార్లు విని పాడిన తర్వాత గాయకుడిగా రాణించగలనన్న నమ్మకం నాకు కలిగింది. సమయము దొరుకదు స్వరంగొనుడు సుజనులారపలే మంచి కౌశదేరము. ఈ సమయము దొరుకదు స్వరంగొనుడు సుజనులారపలే మంచి కౌశదేరము. విలువ ఇంతయానికే పుటే కాలవి గాని బేరము. విలువ ఇంతయానికే పుటే కాలవి గాని బేరము. కలిల జగా. ఓ సంగీత సమావేశంలో పాల్గొని నవ్వుల పాలయ్యారట, అది నిజమేనా మాస్టారు? నిజమే బాబు. చౌటుపల్లి దగ్గర సిద్ధాంతం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ సంగీత విద్వాంసుడుగా ప్రసిద్ధులైన చిట్టా సూర్యనారాయణ, చిట్టా కోదండరామయ్య గారులతో పోటీపడి నవ్వుల పాలయ్యారు. పోటీ అన్నారు కాబట్టి జయభేరి చిత్రంలో మీరు, పిబి శ్రీనివాస్ గారు మరియు రఘునాథ పాణిగ్రహి గారు సరైన పోటీతో పాడిన పాట ఇప్పుడు చూద్దామా మాస్టర్? మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నియమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. రాగభావమరే గమగములా రాగభావమరే గమగములా రాగభావమరే గమగములా రాగభావమరే గమగములా. అవమానం జరిగినందుకు బాధపడ్డారా గురువుగారు? బాధ కంటే కూడా సంగీత విద్యలో పట్టు సాధించి నాన్నగారి కోరిక తీర్చాలి అన్న పట్టుదల పెరిగింది. అవమానించిన విద్వాంసులతోనే పోటీపడి గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి పెరిగింది. దాంతో పెద్దకళ్ళేపల్లి వెళ్ళి సంగీత విద్వాంసులైన సుసర్ల కృష్ణబ్రహ్మ శాస్త్రి గారి వద్ద గురుకుల పద్ధతిలో సంగీతం నేర్చుకోవటానికి చేరాను. అక్కడ సంగీత శిక్షణ ఎలా కొనసాగింది మాస్టారు? ఆయనకు సేవలు చేయటం, వారి కుటుంబ సభ్యుల బట్టలు ఉతకటం, వారాలు చేసుకొని పొట్ట నింపుకోవటం, ఇలా ఏడాది కాలం గడిచిపోయింది. అక్కడ లాభం లేదనుకుని పెద్దకళ్ళేపల్లి నుంచి కొడాలి వెళ్ళాను. అక్కడ ఎవరున్నారు గురువుగారు? మాకు బంధువైన
ఘంటసాల నాగభూషణం గారు ఉన్నారు. ఆయన మంచి వయోలిన్ విద్వాంసులు కూడా. కానీ అక్కడ కూడా అనుకున్న పని కాలేదు. ఏం జరిగింది మాస్టారు? ఆయన ఇంటికి వచ్చే పోయే వాళ్లకు వంట చేయటము, వడ్డించడంతో పాటు నా పేరు కాస్త వంటశాల వెంకటేశ్వరరావు మారే పరిస్థితి వచ్చింది. నేను సంగీతంలో రాణిస్తానని అందరి ముందు గొప్పగా చెప్పేవాడిని. వాళ్ళంతా చాటుగా వెళ్ళి నవ్వుకునేవారు. గురుకుల దీక్షకు తట్టుకొని సంగీతం నేర్చుకోవటం నా వల్ల కాల. అందుకే వేలుకున్న ఉంగరం అమ్మి ఎవరికీ చెప్పకుండా విజయనగరం బయలుదేరా. అక్కడికి ఎందుకు వెళ్ళారు గురువుగారు? ఆ రోజుల్లో సంగీతం నేర్చుకోవటానికి ఒకే ఒక్క కళాశాల విజయనగరంలోనే ఉంది. అక్కడికి వెళ్ళి అప్పటి కాలేజీ ప్రిన్సిపల్, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని కలిసి పరిస్థితి వివరించాను. ఆయన పాడమన్నారు. నేను పద్యం పాడి వినిపించాను. కాంచనమయ వేదికా కనత్యేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఘణము ఆడు ద్రోణసుతుడు. ఆయన మెచ్చుకున్నారు. అప్పుడు కాలేజీకి సెలవులు. అయినా నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని కాలేజీ తెలిసే వరకు ఆ కాంపౌండ్లో ఉండేందుకు అనుమతించారు. అలా సంగీత కళాశాలలో ఉంటూ ఊళ్ళో వారాలు ఏర్పాటు చేసుకొని కడుపు నింపుకుంటూ వాళ్ళు ఇచ్చిన చందాలు తీసుకుని అవసరాలు తీర్చుకుంటూ కాలం గడపసాగాను. Please subscribe to J Music Vlogs. నేను మీ సింగర్ హరిణి బట్టూరి. This is singer Sai Charan. ఎన్నో మంచి మంచి పాటలు వినడానికి For more updates and entertainment, జే మ్యూజిక్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను రమ్య బెహరా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జే మ్యూజిక్ బ్లాగ్స్. please subscribe to J Music Vlogs. Every one of you to please do subscribe to this channel. This is Sharat Santosh. Please subscribe to J Music Vlogs. హాయ్, నేను మీ సింగర్ తేజస్విని. ప్లీజ్ సబ్స్క్రైబ్ జే మ్యూజిక్ బ్లాగ్స్. నేను మీ సింగర్ సాహితీ చాగంటి. ప్లీజ్ డు ఫాలో జే మ్యూజిక్ బ్లాగ్స్. Hi, this is singer Shiva. Do subscribe J Music Vlogs.